రక్షణ అకస్మాత్తుగా జరిగిందేమీ కాదు. ఎఫెసీ పత్రిక ధ్యానంలో ఇది ఎపిసోడ్ 5. ప్రీవియస్ వీడియోలో దేవుడు కలిగి ఉన్న సంకల్పం అంటే మనలందరినీ తన బిడ్డలుగా చేసుకుని సదాకాలము ఆయన ఎదుట మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలవబెట్టుకోవాలని దేవుడు కలిగి ఉన్న ఆశను గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో తండ్రి అయిన దేవుడు ఆయన ఏర్పాటును బట్టి ఆయన వేసిన ప్రణాళికలో కుమారునైన దేవుని ద్వారా మనం రక్షణ పొంది పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా భద్రపరచబడుతున్నాం అనే సంగతులు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 14 వచనాల్లో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే దేవుడు వేసిన ప్రణాళిక మనకందరికీ తెలిసిందే. మనుషులందరికీ ఉన్న ఏకైక సమస్య పాపం, దానివల్ల వచ్చే నిత్య మరణం. దీని నుండి మనల్ని విడిపించడానికి పాపపు శక్తి కంటే బలమైన అధికమైన శక్తివంతుడైన యేసుప్రభు వారు రక్తము కాచి ప్రాణం పెట్టుట వలన మనకి విమోచనయు మన అపరాధములకు క్షమాపణ కలుగుతున్నదని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుడు వేసిన ప్రణాళిక చిన్నది కాదు. దేవుడు ఆయన ఏకైక కుమారుని, ఆయనతో సమానంగా ఉన్న యేసుప్రభు వారిని ఈ లోకానికి మానవుడిగా పంపి నా పాపాల కోసం, నీవు చేసిన పాపాల కోసం, నా పాపాల కోసం ఆయన ప్రాణం పెట్టుటకు కూడా వెనుకు తీయక మన కోసము ఆయన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన దేవుడే ఉన్నారు. దేవుడు మనల్ని క్షమించడం మాత్రమే కాదు కానీ ఆ పాపము దాని యొక్క బానిసత్వం నుండి మనల్ని విడిపించి దేవుని అధికారము కిందకి, ఆయన రాజ్యములోనికి, ఆయన కృపలోనికి మనల్ని తీసుకుని వచ్చారు. అందుకే నేను స్టార్టింగ్ లో అన్నాను, ఇది అకస్మాత్తుగా జరిగిన విషయమేం కాదు. యాక్సిడెంట్ గా ఏదో నీవు రక్షించబడలేదు. దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే వేసిన ప్రణాళికలో కలిగి ఉన్న ఏర్పాటులో నువ్వు కూడా ఉన్నావు. అందుకే తగిన కాలంలో రక్షణ సువార్తను విని యేసుప్రభుని విశ్వసించడం ద్వారా నీవు రక్షించబడ్డావు అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇది దేవుడు చేసిన ఏర్పాటు. మనుషులు అనుకుంటేనో మన మంచితనం వల్ల మనం రక్షించబడలేదు, కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకుని బట్టి ఆయన కృప వలన ఆయన చేసిన బలి యాగాన్ని బట్టి మనం రక్షించబడ్డాం. అయితే దేవుడు ప్రేమమయుడు రక్షకుడు మాత్రమే కాదు కానీ తన్ను తాను మనకి బయలుపరుచుకున్న దేవుడే ఉన్నారు. దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే దేవుడే మనకి చెప్పుకుంటే గాని తెలుసుకోలేనంత మనుష్య మాత్రులం మనము. దేవుడు తను గూర్చి తాను ప్రత్యక్షపరుచుకోవడం మాత్రమే కాకుండా మన రక్షణ గురించి, మన స్థితి గురించి, రాబోయే మన భవిష్యత్తు గురించి కూడా ఎంతో స్పష్టంగా వాక్యంలో దేవుడు పొందుపరిచి ఉన్నారు. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా యేసుప్రభు యందు రక్షణ పొందిన మనము పరిశుద్ధాత్మ దేవుని యందు భద్రపరచబడుతున్నామని వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుని యందు ఎలా భద్రపరచబడుతున్నామో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. God bless you.